ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే కథ మళ్లీ మొదటికొచ్చింది. వేలిముద్రల సేకరణకు సిబ్బంది మరోసారి ఇంటింటికి తిరిగే పరిస్థితి ఏర్పడింది. సమాచార నిధిని సిద్దం చేసేందుకు సాగుతున్న కసరత్తులో తరచూ నిర్ణయాలు మారుతుండటంతో చేసిన పనినే మళ్లీ చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ శాఖలన్నింటికీ ఉపయోగపడటంతో పాటు ప్రజలకు చెందిన సమస్త వివరాలన్నింటినీ సాధికారికంగా సేకరించి సమాచార నిధిని సిద్దం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సాధికార సర్వే ప్రారంభించింది. 2 నెలల క్రితం మొదలైన ఈ కార్యక్రమం తుది దశకు చేరుతోంది. అయినా అనూహ్యంగా సర్వే సిబ్బంది మళ్లీ ఇంటింటికి తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. సర్వే ఆరంభ సమయంలో కుటుంబ పెద్ద వేలిముద్రలు సేకరిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. అలా కుటుంబ సభ్యుల సమాచారాన్ని నమోదు చేసుకుని ఇంటి పెద్ద నుంచి వేలిముద్రలు తీసుకున్నారు. కొద్ది వారాల కిందట ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడి వేలిముద్రలు తీసుకోవాలని ఆదేశాలొచ్చాయి. అలాగైతే మళ్లీ సర్వే చేసినంత పనవుతుందని సిబ్బంది తేల్చి చెప్పారు. కోట్ల మంది నుంచి మళ్లీ వేలిముద్రలు తీసుకోవడం పెద్ద కసరత్తే అని ఉన్నతాధికారులకు తెలిపారు. తప్పదని పైస్థాయి నుంచి ఆదేశాలు రావడంతో మరోసారి ఇంటింటికి తిరిగేందుకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. బుధవారం సాయంత్రానికి 1.16 కోట్ల కుటుంబాల నుంచి సమాచారాన్ని ప్రజా సాధికార సర్వే సిబ్బంది సేకరించారు. 3.76 కోట్ల మంది వివరాలు నమోదయ్యాయి. ఈ కేవైసీ పేరుతో ప్రతి కుటుంబ సభ్యుడి వేలిముద్రను తీసుకుంటున్నారు. అవి ఆధార్తో సరిపోతున్నది లేనిది పరిశీలిస్తున్నారు. సర్వే మొదలైన తొలినాళ్లలో ఈ కేవైసీ కేవలం ఇంటి పెద్ద నుంచే తీసుకోగా తాజా నిర్ణయంతో 1 కోటి మంది నుంచి అవి సేకరించాల్సి ఉంటుంది. సాధికార సర్వే ఉండడంతో తొలుత ఇంట్లోని సభ్యులందరూ తగిన ధ్రువపత్రాలతో సిద్ధంగా ఉండేవారని, అయినా కేవలం ఇంటి పెద్ద నుంచే ముద్రలు తీసుకునేవారని సర్వే సిబ్బంది చెప్తున్నారు. మళ్లీ వాళ్లందర్నీ ఒకేసారి ఉండమని చెప్పడం, అందుబాటులో లేకపోతే మళ్లీ తిరగటం తప్పదని సిబ్బంది వాపోతున్నారు. పల్లెటూర్లలో చదువుకునే పిల్లలు సమీప పట్టణాలు, నగరాల్లో ఉంటున్నారని, వాళ్లను సెలవు దినాల్లో పిలిపించమని కోరాల్సి వస్తోందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో సర్వే అనుకున్నంత వేగంగా సాగటం లేదని రెవెన్యూ అధికారులు తెలిపారు. వారి నుంచి సెలవు దినాల్లోనే సమాచారం సేకరించాల్సి వస్తోంది. ఇంకా 1 కోటి మందికి పైగానే సమాచారాన్ని సర్వే సిబ్బంది సేకరించాల్సి ఉంది. ఇందులో ఎక్కువ భాగం ఇంటర్నెట్ అనుసంధానం లేని గ్రామీణ, గిరిజన ప్రాంతాలే ఉన్నాయి. ఆఫ్లైన్ విధానంలోనే అక్కడి సమాచారాన్ని తీసుకుని ఆపై ప్రధాన సర్వర్కి పంపాలని నిర్ణయించారు. ఈ నెల 15 కల్లా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇంకా 1 కోటి మంది వివరాలు సేకరించడంతో పాటు ఈ కేవైసీ కోసం చాలా మంది వేలిముద్రలు తీసుకోవాల్సి ఉన్నందున గడువులోగా కార్యక్రమం పూర్తి చేయటం ఏ మేరకు సాధ్యమనే ప్రశ్న అధికార వర్గాల నుంచి ఉత్పన్నమవుతోంది.